సో టుడే క్లాస్ లో మనకి ఈసీసీ 6.0కి S4 HANAకి చేంజెస్ డిస్కస్ చేద్దాం. సో తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ విధంగా చెక్ చేద్దాం. ఓకే, సో తర్వాత మనకి బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అవి టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మీకు రియల్ టైం లోకి వెళ్ళిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీ సూపర్ సీనియర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మీకు ఎక్కువ లోడ్ ఎక్కువైనప్పుడు మాత్రమే మీకు యాక్సెస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ లో. లేదు అంటే 100% సపోర్టింగ్ లో కానీ లో లోడ్ ప్రాజెక్ట్ లో కానీ అక్కడ మీకు ఛాన్సెస్ అనేది ఉంటాయి. బట్ మినిమం మనకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని ఉంటాయి, వాటిని కూడా మనం చూద్దాం. ఓకే, సో ఎక్సెల్ కనబడుతుందమ్మా? Yes, sir. యా, చూడండి గైస్, SAP FICO ECC 6.0 S4 HANA మనం డిస్కస్ చేసాం. SAP ECC 6.0లో ASAP మెథడాలజీ యూజ్ చేస్తామని చెప్పాం. ASAP మెథడాలజీ అంటే అకౌంట్స్ ప్రాపర్ వేలో కరెక్ట్ గా మనకు రావాలి అనుకున్నప్పుడు ASAP మెథడాలజీని యూజ్ చేస్తే ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేయాలి అనేది తెలుసుకుంటామని చెప్పాం. అదే విధంగా దానికి సంబంధించిన ప్రాసెస్ మీరు చూసుకుంటే ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్, ఇవి మనం చెప్పాం. ఈ 5 కాన్సెప్ట్ అన్ని కలిపితే అండర్ ASAP మెథడాలజీ ప్రాసెస్ లోకి వస్తుంది. అలా మెయింటైన్ చేస్తేనే ఒక క్లయింట్ యొక్క బిజినెస్ అనేది ప్రాసెస్ అనేది కరెక్ట్ గా రావడం జరుగుతుంది. ఇది SAP FICO ECC 6.0లో మనం చేయవలసిన ప్రాసెస్. అదే S4 HANA వచ్చేసి యాక్టివేట్ మెథడాలజీ స్టేజ్ ని యూజ్ చేస్తుంది. యాక్టివేట్ మెథడాలజీ ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఉంటుంది. ఇక్కడ బ్లూ ప్రింట్ స్టేజ్ అంటారు, ఇక్కడ ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు, ఇక్కడ రియలైజేషన్ స్టేజ్ అంటారు, ఇక్కడ రియలైజ్ స్టేజ్ అంటారు, ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు, డిప్లాయ్ స్టేజ్ అంటారు, గో లైవ్ ఆర్ సపోర్ట్ స్టేజ్ అంటాం, ఇక్కడ రన్ స్టేజ్ అంటాం. చూడండి, పదాలను మారుస్తారు, ప్రాసెస్ ఒకటే, పదాలు మాత్రం సేమ్ ఒకేలాగా ఉంటాయి. పదాలు మాత్రం సేమ్ ఒకేలాగా మనకి ఇక్కడ షో చేస్తుంది. ఇది ASAP మెథడాలజీకి ECC 6.0లో ఉన్న ASAP మెథడాలజీకి S4 HANAకు వచ్చిన తర్వాత యాక్టివేట్ మెథడాలజీకి గల డిఫరెన్స్ ఆర్ స్టేజెస్ అనేది ఇలా మనకి షో అవుతాయి. తర్వాత ఇక్కడ నాన్ SAP నుంచి SAP లోకి మ్యాప్ అవ్వడానికి LSMW ని యూజ్ చేస్తారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. సో నిన్ననే మనం డిస్కస్ చేసాం. అంటే నాన్ SAP నుంచి ఎక్సెల్ లైక్ SAP లోకి మ్యాప్ చేయడానికి మధ్యలో మీడియేటర్ గా ఇది వర్తించడం జరుగుతుంది. LSMW, IDOC అలాంటివి. నాన్ SAP అంటే ఏమొస్తుంది? ఎక్సెల్, టాలీ, వింగ్స్, పీపుల్సాఫ్ట్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ నుంచి డేటాని ఎలాంటి మిస్ మ్యాచ్ లేకుండా మనకు SAP లోకి మ్యాప్ చేయడానికి LSMW-ని ECC 6.0లో యూజ్ చేస్తుండేవాళ్ళు. అదే S4 HANAకు వస్తే LTMC, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్, LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అనే యాక్సెస్ ని మనం యూజ్ చేస్తాం. ఎక్సెల్, టాలీ, వింగ్స్, పీపుల్సాఫ్ట్, ఎక్సెల్, టాలీ, వింగ్స్, పీపుల్సాఫ్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ ITS2 టైప్స్ అంటారు. ఓకే ఓకే ఫైనల్ ప్రిపరేషన్ లో దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిట్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, UAT. ఓకే, అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ పార్ట్ మనం చేస్తాం కదా, FI to MM, FI to SD అలాగా. ఇక్కడ సిట్ అంటారు అనమాట, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అంటే అప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఫైనల్ ప్రిపరేషన్ లో రిగ్రెషన్ టెస్టింగ్, ఓకే, సో తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇవన్నీ చేసేవారు. ఓకే, సో 2 టైప్స్ అనమాట దాంట్లో. అది ఇక్కడ చూస్తే సిట్ టెస్టింగ్ చేస్తారు. సిట్ అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని మనం చెప్తాం ఇక్కడ. ఓకే,
సో తర్వాత ఈసీసీ 6.0లో మనకి కస్టమర్స్ అనే పిలుస్తారు. S4 హనాలో కూడా సప్లయర్ అంటారు. లైక్ ఇక్కడ కూడా S4 హనాలో కూడా కస్టమర్స్ అని అంటారు. కస్టమర్స్ మ్యాండేటరీ ఎక్కడైనా ఈసీసీ 6.0 అయినా ఒకటే, S4 హనా అయినా ఒకటే. అదే ఎస్ఏపి ఏసీసీ 6.0లో చూస్తే వెండార్స్ అంటారు. వెండార్స్ అని చెప్తారు. అదే S4 హనాలో అయితే సప్లయర్ అంటారు. S4 హనాలో సప్లయర్ అని చెప్పుకుంటారు. వెండార్స్ ఆర్ సప్లయర్స్, పేరు మార్చారు. అదే టాలీలో మీరు చూసుకుంటే కస్టమర్స్ సప్లయర్స్ అంటారు. అదే మనకి ఎఫ్ఐసిఓకి వచ్చేసరికి కస్టమర్స్ వెండర్స్ అని చెప్తాం. కస్టమర్స్ వెండర్స్. తర్వాత ఇక్కడ అబ్యాప్ అని మనం ఇక్కడ పిలుస్తాం. లైక్ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఈ అబ్యాపర్స్ ని ఏ సిచ్యువేషన్ లో మనకు ఈ పర్సన్స్ ని, టెక్నికల్ మోడల్ పర్సన్స్ ని మనం తీసుకొని వస్తాం? చెప్పండి మా, ఏ సిచ్యువేషన్స్ లో అబ్యాపర్స్ మనం తెస్తామండి? చెప్పండి. కస్టమైజ్డ్ టీ కోడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకు క్లయింట్ రిక్వైర్మెంట్ కి కావాల్సిన టీ కోడ్స్ టెక్నికల్ దానికోసం ఇది ఎక్కువ అబ్యాపర్స్ తీసుకుంటారు. అవును. ఓకే, వెరీ గుడ్. అంటే ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓలో లేని ఆప్షన్స్ ఒకవేళ కస్టమర్ కి వాళ్ళ యొక్క కంపెనీలో అవసరం అయినప్పుడు మనం ఏం చేస్తారంటే కస్టమైజింగ్ చేస్తారు. ఏం చేస్తారు? కస్టమైజింగ్ అనేది చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ లో అబ్యాపర్స్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే. అదే మనకి S4 హనాకు వచ్చినట్లయితే UI5 ఫ్యూరీ డెవలపర్ అంటారు. వాళ్ళ నేమ్ వచ్చేసి ఫ్యూరీ. అంటే ఏంటి? మొబైల్స్ లో అయినా కూడా డేటాను మేనేజ్ చేయొచ్చు, తర్వాత ట్యాబ్స్ లో అయినా డేటాను మెయింటైన్ చేయొచ్చు. ఆ కెపాసిటీ ఫ్యూరీలో మనకు డెవలపర్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఓకే, అడిషనల్ బెనిఫిట్స్ లాగా. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఓకే. తర్వాత ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. తర్వాత ఎంఎం, ఎస్డి, పిపి, క్యూఎం ఇవన్నీ మాడ్యూల్స్ అంటారు. వీటిని మనం మాడ్యూల్స్ అంటాం. అంటే ఎవరైతే రిస్క్ తీసుకోలేరో, హై రిస్క్ ఎవరైతే తీసుకోరో, జస్ట్ మాకు లిమిటెడ్ శాలరీస్ కావాలి, నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఎఫ్ఐసిఓ మీద కంటే మెటీరియల్ మేనేజ్మెంట్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, లేదు అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్రొడక్షన్ ప్లానింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే రిస్క్ లేకుండా లిమిటెడ్ శాలరీతో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ కన్సల్టెంట్స్ అంటాం. ఈ కన్సల్టెంట్స్ అని మనం చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్ ఆర్ S4 హనా. ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్ టు S4 హనా. మనకి అప్డేషన్స్ అంటే నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. అదే ఇక్కడ S4 హనాకు వస్తే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ ని యూజ్ చేస్తాం. అంటే ఏదైతే మనకు త్రూ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపీకి మ్యాప్ చేసేటప్పుడు ఎలాంటి మెథడాలజీ యూజ్ చేస్తారంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ యూజ్ చేస్తాం. ఓకే. అంటే నాన్ ఎస్ఏపి అంటే ఒరాకిల్ నాన్ ఎస్ఏపినే, పీపుల్సాఫ్ట్ నాన్ ఎస్ఏపినే. అలాంటి సిచ్యువేషన్స్ లో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అదే ఈసీసీ 6.0 నుంచి S4 హనాకు అయితే బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని యూజ్ చేస్తాం. ఓకే, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అంటే ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ పార్ట్ లాగా అనుకోండి. అదే కొత్తగా మీరు ఏ డేటాల నుంచి ఏ డేటాలకు లేకుండా నార్మల్ కొత్తగా మీరు చేస్తున్నారనిపిస్తే యాక్టివేట్ మెథడాలజీ యూజ్ చేస్తాం. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటారు ఎక్కడ మనకి ఈసీసీ 6.0లో. అదే మనకి S4 హనాలో S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటాం. మన ఈసీసీ 6.0లో మనకి హార్డ్ డిస్క్ అంటాం, HDD హార్డ్ డిస్క్ డ్రైవ్, ర్యామ్ యూజింగ్. అదే ఇక్కడ SSD ర్యామ్ యూజింగ్, సాలిడ్ సింపుల్ సాలిడ్ డిస్క్
ఓకే, లేదా సింపుల్ సాకెట్ డిస్క్ అంటారు కదా. ఇక్కడ హెచ్డిడి నుంచి ఎస్ఎస్డికి మూవ్ అవడం, స్పీడప్ వర్క్ అనేది స్పీడప్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీటింగ్స్ ఏమని పిలిచేవాళ్ళు, కిక్ ఆఫ్ మీటింగ్స్ అని పిలిచేవాళ్ళు, కిక్ ఆఫ్ మీటింగ్స్. అదే ఎస్పర్ అలాగొస్తే మామ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్తాం, మామ్ అంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్, కిక్ ఆఫ్ మీటింగ్స్, మినిట్స్ ఆఫ్ మీటింగ్. తర్వాత టైప్స్ ఆఫ్ డేటా మనకి ఎన్ని రకాలు, 3 రకాలు, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, కస్టమైజింగ్ డేటా. సో మనకి వెండర్స్, కస్టమర్స్, డే టు డే ట్రాన్సాక్షన్స్, పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, కాన్ఫిగరేషన్స్. ఈ డేటా మొత్తాన్ని ఎక్కడ మనం చూసుకుంటాం, కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా. సో తర్వాత మనకి రియల్ మాస్టర్ డేటా, హౌస్ బ్యాంక్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా. ఇవి టేబుల్స్ లో చూస్తాం. టీ కోడ్ SE69 లో ఈ డేటాని మనం చూడడం జరుగుతుంది. SE69 ఇవి లిమిటెడ్ చేంజెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ECC 6.0కి S/4HANAకు గల డిఫరెన్సెస్ ఏంటి అనేది స్మాల్ గా కొన్ని థింగ్స్ అనేది మీతో నేను డిస్కస్ చేశాను. ఓకే, సో తర్వాత చూసుకుంటే లైక్ ప్రజెంటేషన్స్ ఇవ్వమని చెప్తాను, హ్యాండ్ ఇస్తున్నాను. సిలబస్ ఏమో కంప్లీట్ అయింది, కానీ ప్రజెంటేషన్స్ చిన్న చిన్న టాపిక్స్ ఇవ్వమంటే హ్యాండ్ ఇస్తున్నారు క్లాసెస్కి. యా, నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. SAP FICO S/4HANA ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 86 పేజెస్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ మీకు మెయిల్ యాక్సెస్, వీడియోస్ అన్ని కూడా మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో వాట్ ఈజ్ SAP FICO, వాట్ ఈజ్ కంపెనీ, సో వాట్ ఈజ్ కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, ఇంపార్టెంట్ మాత్రమే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, సో వాట్ ఈజ్ ఇయర్ షిఫ్ట్, వాట్ ఈజ్ యువర్ డిపెండెంట్, ఇయర్ డిపెండెంట్, పోస్టింగ్ ఫ్రీడమ్ వేరియంట్, సో డాక్యుమెంట్ టైప్, document number range, what is global parameters, posting keys, chart of accounts, operating chart of accounts, group chart of accounts, central specific chart of accounts, one word answers అవన్నీ. అకౌంటింగ్ గ్రూప్ అంటే ఏంటి, రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి, అకౌంట్స్ పేయబుల్, ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి, అకౌంట్స్ రిసీవబుల్స్ వాటికి సంబంధించిన డెఫినేషన్ అండ్ స్టెప్స్ ఏంటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అకౌంట్స్ డిటర్మినేషన్, పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్, పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి, రెసిడ్యువల్ క్లియరింగ్, వెండర్ కస్టమర్, వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్, మాన్యువల్ క్లియరింగ్, డాక్యుమెంట్ డౌన్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ కూడా. సో రికరింగ్ ఎంట్రీస్ ఏంటి, ఇవన్నీ మీకు చిన్న చిన్న టాపిక్స్ వీడియోస్ రూపంలో ఇస్తాను. ఓకే, వాటి స్టెప్స్ ఏంటి, పేమెంట్ టర్మ్స్ కంటే ఇంట్రడక్షన్ ఏంటి, ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, రివల్యూషన్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సింపుల్ గా ఉంటాయి. ఓకే, మీరు అన్ని గుర్తుపెట్టుకోవడానికి కాదు, కానీ చిన్న చిన్నవి మినిమం చెప్పగలిగితే చాలు. లర్నింగ్ కాన్సెప్ట్, లర్నింగ్ ట్రబుల్స్, మీరు ఏవైతే చేసి ఉంటారో కాన్ఫిగరేషన్స్ అన్ని అవే ఇక్కడ ఉంటాయి. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. P2P, O2C, FI to MM ఇంటిగ్రేషన్,
మినిమం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవి మీరు చూసుకోవచ్చు. తర్వాత SAP S/4HANA చేంజెస్, దీంట్లో అన్ని కూడా ఇచ్చి ఉంటారు. సో SAP అంటే ఏంటి, ECC అంటే ఏంటి, S అంటే బిజినెస్ సైట్, 4 అంటే 4th జనరేషన్, ఓకే, హైలీ పర్ఫార్మ్డ్ అనలిటికల్ అప్లయన్స్, R అంటే వర్షన్స్ ఏంటి వచ్చాయి, తర్వాత ECC వర్షన్స్ ఏమేమి ఉన్నాయి. సో వాట్ ఈస్ SAP బిజినెస్ సైట్, products of SAP, ECC, HANA and S/4HANA difference ఏంటి, SAP S/4HANA ఏంటి డిఫరెన్స్ ఏంటి, మన డెమోలో డిస్కషన్ చేశాం కదా స్టార్టింగ్ డేస్. సో R3, R1, R2, R3, ERP, S/4HANA అడ్వాంటేజెస్ ఏమున్నాయి, థియరీ కాన్సెప్ట్ ఇన్ SAP S/4HANA. సార్ ఇప్పుడు ట్రాన్సాక్షనల్ సార్ ఇప్పుడు ఇంటర్వ్యూలో అంటే మామూలుగా నేను రెజ్యూమ్ నౌకరీలా లింక్డ్ఇన్లో చూస్తే ఫ్యూరీ గురించి మీకు ఐడియా ఉండాలని చెప్పేసి అందులో ఉంది సార్. అంటే ఏముంది ఫ్యూరీ ఫుల్ ఫ్లెజ్డ్ ఉండాలి సార్. ఫ్యూరీ గురించి అడిగానంటో మొబైల్లో ఆపరేట్ చేయొచ్చు, ట్యాబ్లో ఆపరేట్ చేయొచ్చు, అంతే, ఏముంది. ఓకే, ఆ మాట చెప్తే చాలు, అవే కదా వాళ్ళకి మెయిన్ కావాల్సింది. కొంచెం డీటెయిల్గా అడుగుతా సార్. డీటెయిల్స్ ఏముండలేదు, ఏదైతే ఇప్పుడు డేటా ఉందో అది యాక్సెస్, నేను ఎక్కడో రన్నింగ్ లో పోతున్నావు లేదంటే వెహికల్ ట్రావెలింగ్ లో పోతున్నావు, ఆ యాక్సెస్ అనేది నువ్వు ఇవ్వలేవు, కంపెనీలో వాళ్ళు ఇస్తారు యాక్సెస్. అది ఎవరైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారో వాళ్ళు నీకు మొబైల్కి యాక్సెస్ ఇస్తారు. ఆ యాక్సెస్ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని ఉన్న చోటు నుంచే నువ్వు ఎంట్రీస్ పాస్ చేసుకోవచ్చు. అదే యాక్సెస్, ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ. అవి అది చెప్తే వాళ్ళకి ఇనఫ్, ఎలా చేస్తామని ఏం అడగరు, వాళ్ళకి తెలుసు కదా అది ఎవరి చేతిలో ఉంటుందనేసి. మినిమం ఏంటి ఇవన్నీ చదివితే మీకు అర్థమైపోతుంది. జస్ట్ బ్రీఫ్ గా ఊరికాడ జస్ట్ చదివేస్తే చాలు. టికెటింగ్ టూల్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి చూస్తున్నాం. ఆన్ ప్రైమైజ్ ఎడిషన్, క్లౌడ్ ఎడిషన్, ఓకే, లైసెన్సింగ్ మోడల్, ఇవన్నీ జస్ట్ బ్రీఫ్ గా ఒకసారి చదివినా చాలు, అన్నీ అర్థమైపోతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని కాదు. హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి, ఆన్ ప్రైమైజ్ ఇవన్నీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. చార్ట్ లో పెట్టండి సార్ ఇది. ఆల్రెడీ మీకు అన్ని మెయిల్ యాక్సెస్ ఇస్తా. ఓకే, వీడియోస్, ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్, బ్లూ ప్రింట్స్, ఓకే, ఎక్కడెక్కడ చేంజెస్ ఏమేమైనాయి, ఇవన్నీ మీరు మొదటి నుంచి విన్నటివే, కొత్త టైం లేదు. ఓకే, జస్ట్ బ్రీఫ్ ఒకసారి టైం ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. FS 000లో ఈ ఆప్షన్స్ వస్తాయి. ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, బ్యాలెన్స్ షీట్, అంటే ఇక్కడ ఉండే ఆప్షన్ ఇక్కడ తీసుకొచ్చారు అంతే. అదేం పెద్దగా అర్థం చేసుకునేంత ఇదేం ఉండదు, చూస్తే మీకే తెలిసిపోతుంది దానికి దీనికి. S/4HANA సర్వర్ కూడా తీసుకోండి. S/4HANA సర్వర్ తీసుకుని ఇప్పుడు మీరు దీంట్లో ఎలా చేస్తున్నారో అదే విధంగా అక్కడ చేయండి, వచ్చేస్తుంది అంతే. అదంతా తెలుసుకున్నంత బ్రహ్మ విద్య అయితే ఏం లేదండి. ఆల్రెడీ ఆ రెండు మీరు మేనేజ్ చేసి చూసారంటే క్లారిటీగా తెలిసిపోతుంది. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సారీ ఫర్ ద లేట్. సో స్టూడెంట్ తో మాట్లాడుతున్నాను జాబ్ గురించి. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్, ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా సార్? ఇప్పుడు FB60 లో మనం వెండర్ పోస్ట్ చేస్తాం, F-53లో మనం క్లియర్ చేస్తా ఉంటాం కదా. క్లియర్ చేసేటప్పుడు నిన్న టోకెన్ మీకు ఏదైతే ఎర్రర్ వచ్చిందో సేమ్ ఎర్రర్ మాకు వచ్చింది. కాకపోతే అప్పుడు టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి మేము ఓన్లీ కంపెనీ కోడ్ ఇచ్చేది కానీ టాలరెన్స్ ఇవ్వలేదు. అయినా అది సేవ్ అయింది. టాలరెన్స్ ఇవ్వకుండా సేవ్ అవ్వదు, ఎంట్రీ పాస్ అవ్వదు. ఓకే, ఎందుకంటే ప్రతి వెండర్ కు బ్యాక్ ఎండ్ లో వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. అది ఇస్తేనే
మీకు సేవ్ అవుతుంది, లేకుంటే ఎర్రర్ చూపిస్తుంది. మాకు సేవ్ అయినాయి సార్. ఇప్పుడు పార్షియల్ రెసిడ్యూల్ పార్షియల్ స్టాండర్డ్ ఇవన్నీ క్లియర్ అయినాయి సార్. అలా ఇవ్వకపోయినా అవుతున్నాయి. అదే చెప్దామని చెప్తున్నాను. లేదే అలా ఏం అవ్వదే. మిగతా వాళ్ళకి అవ్వలే అయ్యాయా మిగతా వాళ్ళందరికీ అందరు గైస్? నేనైతే అలా ట్రై చేశాను సార్. 100% ముందుకే మూవ్ అవ్వదు. ఓకే, అది ఇప్పుడు మళ్ళీ అకౌంట్ మీరు నిన్న చెప్పింది ఏంటంటే అకౌంట్ గ్రూప్స్ లోకి వెళ్ళి డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్ ఇప్పుడు ఏదైతే వెండర్ అకౌంట్ గ్రూప్ లో క్రియేట్ చేస్తామో అకౌంట్ గ్రూప్ దగ్గర ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ నెంబర్ అక్కడ ఇవ్వాలి. కానీ నేను అది చేయకుండా జస్ట్ నార్మల్ గానే చేశాను, అయినా సేవ్ అవుతున్నాయి అందుకు. చూడాలి ఎక్కడ అవుతుంది, ఎర్రర్ ఉంటుంది. ఇది ఉండడం అయితే ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే డన్ గైస్, ఓకే డన్ మా. చూడండి, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. సో లైక్ దాన్ని ఏమని చెప్పొచ్చు మనము? ఓకే, వెండర్ మాన్యువల్ పేమెంట్స్, స్టాండర్డ్, రెసిడ్యువల్ అండ్ పార్షియల్ సంబంధించిన మనం డిస్కషన్ చేసాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనకి క్యాష్ డిస్కౌంట్. ఓకే, క్యాష్ డిస్కౌంట్ అంటారు. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలి, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేది ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. యా, పీపీటీ కనపడుతుందా? ఎస్ సార్. Yes, sir. యా, డన్ మా. చూడండి, సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ అనేది చూడండి. ఇట్ ఈస్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ పర్చేజ్ allowed in those cases when payment is made within a stipulated period. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. మీరు ఒక సప్లయర్ దగ్గర కానీ మీరు ₹1,00,000 పర్చేజ్ చేశారు. 1,00,000లో మీకు 20,000 డిస్కౌంట్ ఇచ్చాడు. 80,000 మాత్రం మీరు కట్టాలి. అది మీకు ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి? ఏమవుతుందా? ఇన్కమా ఎక్స్పెన్స్ అది? Income. ఇన్కమ్. సో ఇప్పుడు మనం ఏమని తీసుకోవచ్చు? క్యాష్ డిస్కౌంట్, క్యాష్ లేకుంటే డిస్కౌంట్ రిసీవ్డ్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. దీన్ని మనం డిస్కౌంట్ రిసీవ్డ్ అని తీసుకుంటాం. ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. 1 lakh పర్చేజ్ చేసాం, కానీ 80,000 వాళ్ళకి ఇస్తున్నాం, 20,000 మనం ఇవ్వట్లేదు అంటే అది మనకి డిస్కౌంట్ అవుతుంది. పర్చేజ్ లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్ కి ఇన్కమ్, గుర్తుపెట్టుకోండి. సేల్స్ లో డిస్కౌంట్ వస్తే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ వెండర్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్. ఇది ఎక్స్పెన్స్ అనేది మన కస్టమర్ కి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఆ పేమెంట్ టర్మ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూడండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXU, వెండర్ డీటెయిల్స్ చేంజెస్ XK02, పేమెంట్ టర్మ్స్ 0002, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండర్ లైన్ అండ్ డిస్ప్లే FB11N, వెండర్ పేమెంట్ F-53. వీటికి సంబంధించిన మాన్యువల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా మీరు చెప్పాలి డెబిట్ రా మెటీరియల్, క్రెడిట్ వెండర్. అదే మాన్యువల్ పేమెంట్ కాన్ఫిగరేషన్ లైక్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పాలి. వెండర్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్, క్యాష్ డిస్కౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా టాలీలో చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఎస్ఏపీలో ఎలా చేయాలో చూద్దాం. ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ చూడండి మా, దీని యొక్క కాన్ఫిగరేషన్ FS00కి వెళ్దాం. దీంట్లో మీరు ఒక లైక్ ఏపీలో ఇక్కడ చూడండి డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ చేసుకోవాలి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ కింద అదర్ ఇన్కమ్స్ కింద డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, INR లైన్ అండ్ డిస్ప్లే 001 G001. ఆల్రెడీ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం జిఎల్ని. కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా కూడా చేద్దాం FS00. అదర్ ఇన్కమ్స్ లో ఇక్కడ ఉందా మనకి
డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఆల్రెడీ ఉందా? ఓకే, నీకు మళ్ళీ కొత్తగా చేయాలనుకుంటే కాపీ చేసుకో, 4 ఇవ్వు, అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాసుకో. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. డేటా కంట్రోల్ INR 001 G001 సేవ్ చేయండి. కొత్తది డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ రిజిస్టర్ అని క్రియేట్ అయిందా? డన్. సో నెక్స్ట్ ఏం చేయాలి? OBXU లోకి వెళ్ళాలి. OBXU /N OBXU చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఎంటర్, పోస్టింగ్ కి ఎస్. ఇప్పుడు నువ్వు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక GL చేసావు చూడు, అది ఇక్కడ బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ సేవ్ చేయండి. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. నెక్స్ట్ ఏముంది? XK02 XK02. ఇక్కడ ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో ప్రతి వెండర్ మీకు రియల్ టైమ్ లో ఎంతమందికి నువ్వు డిస్కౌంట్ ఇస్తున్నావో అంతమందికి పేమెంట్ టర్మ్స్ లో 0001 తీసేసి 0002 పెట్టాలి. జనరల్ డేటా ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ చూడండి మా పేమెంట్ టర్మ్స్ 0001 ఇది క్లిక్ చేయండి. అంటే ఇక్కడ నీకు ఆ వెండర్ కున్న లింక్ రిలేషన్, నీకు ఆ వెండర్ కున్న రిలేషన్ 0001 ఇమీడియట్ పేమెంట్ టర్మ్. 0002 ఇక్కడ చూడండి. ఇప్పుడు నువ్వు పర్చేజ్ చేసావండి. సో ఇక్కడ ఎవరిది? టాటా IT సొల్యూషన్ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు నువ్వు పర్చేజ్ చేసావు, లేదంటే 50,000 పర్చేజ్ చేసావు. విత్ ఇన్ 14 days లోపల నువ్వు అమౌంట్ పే చేస్తే నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడంట 3%. అదే విత్ ఇన్ 30 days లోపల అయితే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడంట. విత్ ఇన్ 45 days లో అయితే డ్యూ డేట్ ఎలాంటి పర్సంటేజ్ ఏమి ఉండవు. నీకు అతనుకున్న రిలేషన్ బట్టి ఇక్కడ చాలా పర్సంటేజ్ ఉంటాయి. ఓకే, అది నీ కంపెనీలో ఏదైతే ఉపయోగిస్తారో దాన్ని బట్టి వాళ్ళు ముందే అన్ని సెటప్ చేసి పెట్టింటారు. జస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు 10 మంది వెండర్స్ ఉన్నా అందరికి XK02లోకి వచ్చి దీన్ని మార్చాలి. మార్చి సేవ్ చేసుకోవాలి. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఎంత మందికైనా మార్చుకోవాలి. జాను ప్రైవేట్ లిమిటెడ్ 0002. సరే సరే, ఇప్పుడు ఒకటేసారి ఇట్లా. ఒక 10 to 12 ఒకసారి ఒక 20 వెండర్స్ ఉన్నారనుకో, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా వెళ్ళి వాళ్ళ వెండర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలా సార్? లేకుంటే ఎట్ ఏ టైమ్ లో చేసుకోవచ్చా సార్? ఇప్పుడు నెంబర్ ఆఫ్ నేను చెప్పేది విను. నిన్ననే చెప్పాను బ్రదర్, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా అన్ని రకాల ఫీచర్స్ ఉండవు అని. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్, ఆ డౌట్ కి క్లారిటీ ఏంటి? TDLs అంటారు. అంటే ఇప్పుడు ఏమిచ్చాడు? అందరికి ఒకటేసారి ఇచ్చే విధంగా ఆప్షన్ లేదు. నీకు డౌట్ రావడం కరెక్ట్. ఇలా ఒక్కొక్కరికి ఎంతమంది ఇస్తారు? కొన్ని వేల మంది ఉంటారు కదా. ఎస్, అందరికి మార్చుకోవాల్సిందే. ఓకే, సో ఎందుకంటే అందరూ కూడా విత్ ఇన్ టైంలో పే చేయలేరు కదా అమౌంట్. నువ్వు చెప్పిన టైంలో పే చేయలేరు. ఎవరో 100లో ఒక 5 మందో 10 మందో పే చేస్తారు నాకు తెలిసి. రియల్ టైంలో ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, విత్ ఇన్ తక్కువ డ్యూరేషన్ లో ఎవరు పే చేయడు. ఓకే, సో 100 మందిలో 5 మందో 10 మంది మాత్రమే ఉంటారు. మీరు టాలీలో అయినా SAPలో అయినా ప్రతి వెండర్ కి ఒక్కొక్క రకమైన ఫీచర్స్ అవసరాలు ఉంటాయి. అన్ని ఫీచర్స్ ఏ సాఫ్ట్వేర్ లో ఉండవండి. ఆ ఫీచర్ ఇప్పుడు నువ్వు అడిగినావు, ఇది నువ్వు క్లయింట్, నువ్వు నాకు ఇలా కావాలి అన్నావు, ఆ ఫీచర్ SAPలో లేదు.
అప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ఆ వ్యాపారితో కూర్చొని మాట్లాడతాడు. సో ఇలా ఇండివిజువల్గా ఇవ్వాలంటే టైం పడుతుందంట. అతనికి 100 మంది ఉంటే 100 మందికి ఒక్కసారి ఒక పర్సన్కి ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తీసుకోవాలా? దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ చేయాలా? ఎంత తీసుకుంటావు అంటాడు. ₹1,00,000 అవుతుంది అంటాడు. ఓకే, క్లయింట్కి చెప్తాడు. ఓకే అంటే ₹1,00,000 ఆ ప్రోగ్రామింగ్ చేపించేసి బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్, ఎస్ఏపి బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్ అటాచ్ చేస్తాడు. అది మనకి చెప్పరు. ఓకే, అటాచ్ చేసేస్తే ఆ ఫీచర్ నీకు నచ్చినట్టుగా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క రకమైన డౌట్లు వస్తాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి డౌట్ వచ్చింది, మిగతా వాళ్ళకి రకరకాల డౌట్ రావచ్చు, కానీ అన్ని ఫీచర్స్ ఏ సాఫ్ట్వేర్ లో ఉండవు. అందుకోసమే టెక్నికల్ కన్సల్టెంట్స్ అవసరం అవుతారు. క్లయింట్ వచ్చి నాకు ఇలాంటి రిక్వైర్మెంట్ కావాలా, అది నీ సాఫ్ట్వేర్ లో ఉందా లేదా? లేదు, అయితే ఏం చేస్తావు చెప్పు, ఎంత అమౌంట్ అవుతుంది, నాకు ఆ ఫీచర్ కావాలా? అప్పుడు మనం ప్రోగ్రామింగ్ తో మాట్లాడతాం. ఓకే, డన్. మార్చేసామా? ఓకే, డన్. ఇప్పుడు చూడండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AB60లోకి వెళ్తున్నాం. AB60 ఇక్కడ ఒక వెండర్ ని సెలెక్ట్ చేస్తాం. టాటా ఐటీ సొల్యూషన్స్. టుడే డేట్ ఇస్తుంది. $50,000 ఇచ్చా. పర్చేజ్ అకౌంట్ 50,000 ఎంటర్ ఇస్తుంది. సిమ్యులేట్ సేవ్. ఓకే, ఇది వెళ్ళి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? FB11N వెళ్ళాలి. ఫ్యాషన్ FB11N. చూసారా, 50,000 తో ఒక ఇన్వాయిస్ పాస్ చేశారు. 2004 KR 22/2025 డ్యూ డేట్. ఓకే, ఇప్పుడు విత్ ఇన్ 14 days లోపల నువ్వు అమౌంట్ పే చేస్తున్నావు. అందుకు 3% నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓకే, వెండర్ 50,000 నువ్వు పే చేయాలి. దానిలో 3% ఎంత పే చేయాలి నువ్వు? ఈక్వల్ 50,000 ఇంటూ 3%. ఎంత? 1,500 నీకు డిస్కౌంట్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత పే చేయాలి నువ్వు? ఈక్వల్ 50,000 మైనస్ 1,500, 48,500 నువ్వు పే చేయాలి. ఒకవేళ 1 lakh అనుకో, దాని మీద 3% ఎంత అండి? 3,000. 1 lakh. 3,000 first. సో 1 lakh ఇంటూ 3% అంటే 300. నువ్వు ఎంత పే చేయాలి? ఈక్వల్ 1 lakh మైనస్ 300, 97,000 పే చేయాలి. 97,000 నువ్వు పే చేయాల్సిన అమౌంట్. ఇలా క్యాష్ డిస్కౌంట్స్ ఎన్నైనా మీరు చేయొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ నీకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి. ఓకే, ఇప్పుడు నేను ఎంత పే చేయాలండి? 50,000 పే చేయాలా? 48,500 పే చేయాలా? చెప్పండి. చెప్పండి 48,500. 48,500. చూద్దాం. కానీ మీకు క్లియర్ అయినట్టుగా బిల్లు ఎంత చూపిస్తుంది? 50,000 క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది. 48,000 కాదు, 50 అయినట్టుగా క్లియర్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ బ్యాకెండ్ లో తీసేసుకుంటుంది. KZ
ఎంటర్. చూడండి డేట్ మిస్ మ్యాచ్ వచ్చిన కూడా చూపించేస్తుంది ఎర్రర్. చూసారా? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఓకే, సో ఇప్పుడు ఇక్కడేమో మనం బయట ఏమో 48,500 ఇచ్చాం, కానీ ఇక్కడ అసైన్ ఏమో 50,000 అయింది. నాట్ అసైన్డ్ వచ్చేసి 1,500 ఉంది. ఇప్పుడు ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అనే ఆప్షన్ కనబడుతుంది. జస్ట్ ఇక్కడ మౌస్ తో 2 టైమ్స్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా -1,500 అని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. జస్ట్ చూడండి, 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను, వచ్చిందా? రాలే. రానప్పుడు ఏం చేయాలి? -1,500 అని టైప్ చేయండి, ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూసారా? ఆటోమేటిక్ గా మ్యాచ్ అయిపోయింది. కింద అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 0. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3005 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FBL1Lకి వెళ్ళండి. అక్కడ అమౌంట్ టోటల్ క్లియర్ అయిందా లేదా అనేది చూపిస్తుంది. నో ఐటమ్స్ సెలెక్టెడ్, ఫిల్డ్ ఐటమ్స్, చూసారా? ఇక్కడ మాత్రం 50 అయినట్టు కవర్ అయింది. KR 50,000, KZ 50,000. మా KR కి ఆపోజిట్ KZ పేమెంట్ చేయడం గ్రీన్ టిక్ లో పడిపోయించండి. సో మనమేమో 48 ఇచ్చాం, కానీ ఇక్కడ 50 అయినట్టు క్లియర్ చేస్తుంది. ఇదే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళు సెటప్ చేసుకుంటారు అలాగా. ఓకే, దీన్నే క్యాష్ డిస్కౌంట్ అంటారు. దీన్ని మనం క్యాష్ డిస్కౌంట్ అంటాం. మరొకటి నేను 1 lakh ఇస్తాను. FB 60. Document 2005 was posted in complete. Back, open items, execute. 1 lakh ఉంది ఇక్కడ. సో 1 lakh లో మనకి 3%, 3,000 అంటే మనం పే చేయాల్సింది 97,000. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 3,000. ఇక్కడ -3,000 అని మాన్యువల్ గా టైప్ చేయండి, ఎంటర్, ఎంటర్. చూసారా? అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 97,000, నాట్ అసైన్డ్ 0. సేవ్. డాక్యుమెంట్ 3006 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ వెన్ 1. డిస్ప్లేకి వెళ్ళి రిఫ్రెష్, ఫిల్డ్ ఐటమ్స్, KR KZ. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్యాష్ డిస్కౌంట్ సార్ చెప్పండి. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా, ఎంతవరకు అప్డేట్? సార్ అలా చూపిస్తే మనకి సాఫ్ట్వేర్ లో అట్లా ప్రాబ్లమ్స్ ఏం రావా సార్ తర్వాతకి మనకి? ఎందుకు వస్తుందమ్మా? వాళ్ళు కనిపెట్టింది అందుకే కదమ్మా. ఓకే, ఆటోమేటిక్ గా ఒక సాఫ్ట్వేర్ కనిపెడుతున్నారంటే ఏంటి? మనకు వర్క్ డెడ్ ఈజీగా ఉండడానికి. ఓకే, సో ఏ సాఫ్ట్వేర్ అయినా కనిపెడుతున్నారంటే దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా అవి ఆటోమేటిక్ గా చేసుకుంటాయి.
అందుకే సాఫ్ట్వేర్ ని మాన్యువల్ గా మెయింటైన్ చేయడం కష్టమని సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడం. ఓకే, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా మనకి ఏంటంటే ఎవరైనా కూడా కంప్యూటరైజ్ బిల్ ఇవ్వాలంటారు. సో అలాంటప్పుడు మాన్యువల్ అనేది పోయింది ఆ కాలం, ఇప్పుడంతా కంప్యూటరైజ్. ఓకే, అందుకోసమే మనం ఇది నేర్చుకుంటాం, సింపుల్ గా జాబ్స్ వెళ్ళడానికి సింపుల్ గా ఉంటుంది అనేసి. ఓకే, సో అది. సో ఇప్పటి వరకు అప్డేట్లు ఎంతమంది ఉన్నారమ్మా? చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్న వాళ్ళు ఎనీవన్? చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కంప్లీట్ అయింది సార్, మాది గైస్, పార్షియల్ రెసిడ్యువల్ అయిపోయింది సార్. పార్షియల్ రెసిడ్యూల్ అయిపోయిందా? అయిపోయింది చెప్పిన సార్. వరకు ఉన్నాయా? ఉమ్. సూపర్. మా ఎంతమంది చేశారు మా మిగతా వాళ్ళు? అంటే పార్షియల్ మిగతా చేయలేదు, వాళ్ళు స్టాండర్డ్ ఒకటి స్టాండర్డ్ దాకా చేశాను సార్, పార్షియల్ రెసిడ్యువల్ చేయలేదు. చేయాలి. ఓకే. ఇప్పుడు స్టాండర్డ్ వరకు నేను అయిపోయింది. నేను 2-3 ఇన్వాయిస్లు చెప్పాను, మీరు 10 ఇన్వాయిస్లు చేసుకోండి. 10 ఇన్వాయిస్లు, నేను ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశానంటే మీరు 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేయాలి. ఆ స్క్రీన్ లో ఏమున్నాయి అనేది మీ మైండ్ లో తెలుసుకోవాలి. మనకు రిక్వైర్మెంట్ కలిగిన ఫీల్డ్స్ ఏంటి, రిక్వైర్మెంట్ కలగలేని ఫీల్డ్స్ ఏంటి అనేది మీ మైండ్ కి తగలాలి. ఒక స్క్రీన్ లేకి, ఒక టీ కోడ్ లేక మనకి వెళ్ళాము అంటే ఆ టీ కోడ్ లో ఏమేమి మెయిన్ ఫీచర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. లెఫ్ట్, రైట్, అప్, డౌన్, మిడిల్ ఏమున్నాయి, మనకు ఏం చెప్తున్నాడు సార్, ఏంది ఇంతవరకు రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇవన్నీ ప్రతిదీ మీరు చూడాలి. చూసినప్పుడే సబ్జెక్టు. ఒక సాఫ్ట్వేర్ అంటే ఏదో భయంకరంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు మా. ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే దాన్ని ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ABCD Z వరకు ఒక ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక సాఫ్ట్వేర్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, మనం ఏదో పెద్దగా ఇదేంట్రా బాబు ఇలా ఉంది, ఏంట్రా ఇన్ని కోడ్లు ఉన్నాయి అని భయపడాల్సిన అవసరం లే. చేయంగా 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 మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా మైండ్కి. అసలు ఏమి ప్రాబ్లం అవసరమే లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి నీట్ గా. బట్ ఓపిక, ఓపిక అనేది చాలా 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 ఉండాలి. నిదానంగా చేయాలి సబ్జెక్టు, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే చెప్తానే ఇమీడియట్ గా రాదండి, అర్థం చేసుకోవాలి. స్క్రీన్ టు స్క్రీన్ మీరు ఏమున్నాయో అబ్జర్వ్ చేయాలి. అలా అని ప్రతి ఫీచర్ ఎందుకు అవసరం అవుతుందంటే అది తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు. ఎస్ఏపీలో అయినా కానీ, టాలీలో అయినా కానీ, ఏదైనా కానీ. ఓకే, మనకు ఎంత వరకు రియల్ టైంలో అవసరం అవుతుందో అంతవరకు తెలియాలి. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అది ఎందుకు ఉంది, ఇది ఎందుకంటే అసలు ముందుకు పోలేము, ఏ సబ్జెక్ట్ లో కూడా ముందుకు పోలేము. అది రియల్ టైంలో చేసేటప్పుడు ఆ వర్క్ను బట్టి ఏ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా ఎంతవరకు మనకు నీడ్, ఏ ఆప్షన్ మనకు నీడ్, అంతే ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. ఇంకా రిమైనింగ్ అన్ని నామకే వాస్. ఓకే, ఏ ఫీచర్స్ ఇప్పుడు గోపీనాథ్ అడిగాడు, సార్ అందరికి ఒకటేసారి ఇవ్వచ్చు కదా అని. ఆ థాట్ వాళ్ళకు కూడా వచ్చింటది, కానీ ఆ ఆప్షన్ పెట్టావనుకో ఇంకా నువ్వు అభ్యాపరితో ఏం పని ఉంటుంది నీకు చెప్పు? ఇంకా అభ్యాపరి ఎట బతకాలా? అభ్యాపరికి పని దొరకాలంటే ఇలాంటివే కదా వచ్చేది, అడ్వెంచర్స్, ఆలోచనలు. ఇలాంటివి ఆలోచనలు క్లయింట్కి వస్తే అభ్యాపరికి పని ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు అభ్యాపరికి క్లయింట్కి రాకపోతే అభ్యాపరు ఈగలు దొరికి కూర్చోవాల పని లేక. సో అలా, ఎందుకంటే ఒక్కొక్క క్లయింట్ బిజినెస్ ఒక్కొక్కలాగా ఉంటది, అందరికీ సేమ్ అయితే ఉండదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నప్పుడు అవి ఎస్ఏపీలో లేదు అని అనుకున్నప్పుడు వాటిని కొత్తగా క్రియేట్ చేస్తాం, వాటిని కొత్తగా అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు అభ్యాపరికి పని ఉంటుంది, మనకు అడిషనల్ అమౌంట్ తీసుకోవచ్చు క్లయింట్ దగ్గర నుంచి, వర్క్ ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది. ఓకేనా? ఫ్రమ్ టుమారోతో మనకి వెండర్ అకౌంట్స్ పేయబుల్ టాపిక్స్ అయిపోతాయి. టుమారో వెండర్ డౌన్ పేమెంట్ ఎలా చేయాలి, వెండర్ డౌన్ పేమెంట్ చూడండి, 4 టాపిక్స్ వెండర్ అకౌంట్స్ పేయబుల్ లో చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి, వీటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టీ కోడ్స్ గుర్తుపెట్టుకుంటారా? వెనక నుంచి, ముందు నుంచి, మిడిల్ లో నుంచి టీ కోడ్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పడం, కాన్ఫిగరేషన్ టీ కోడ్ చెప్పడం, ఒకసారి బుక్స్ క్లోజ్ చేసుకొని ఒకసారి రివిజన్ చేసుకోవడం, ప్రాసెస్ వరుసగా ఐడియా ఉందా లేదా అనేది చేస్తున్నారు. అవన్నీ మీరు చిన్నప్పుడు 1 2 3 గుర్తు పెట్టుకోవడానికి ఎలా కళ్ళు మూసుకొని 1 2 3 ఎలా అంటారో ఇక్కడ కూడా ప్రాసెస్ గుర్తుండాలా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ప్రాసెస్ గుర్తుండాలా, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్ 1 by 1 గుర్తుండాలా. అలా గుర్తుంటేనే ఒక ప్రొసీజర్ వస్తుంది, ఒక రూట్కి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలా, తర్వాత మనకి లైక్ బస్సు ఒక ప్లేస్కి వస్తుంది, అక్కడ పోయి నిలబడాలా, బస్సు ఎక్కాలా, మన ప్లేస్కి హైదరాబాద్ వెళ్ళాలా.
ఈ విధంగా ఎలా మీరు ఒక రూట్ పెట్టుకుంటారో ఇక్కడ కూడా ఒక రూట్ అనేది ఉంటది. ఆ రూట్ ప్రకారంగానే సబ్జెక్ట్ ని మనం గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. కొంచెం కష్టంగానే ఉంటది, కంపల్సరీగా నేర్చుకోవాలి, తప్పదు. ఓకేనామ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎందుకంటే చేసే కొద్దీ చాలా బాగుంటుంది సబ్జెక్టు. కొత్తగా అనిపిస్తుంది, కొత్త పాయింట్స్ తెలుస్తుంది. ఓకే, సో చెప్పాను P2P. ఓకే, సో P2P అంటే ఏంటి చెప్పండి గైస్. P2P అనేది ఏ కన్సల్టెంట్ దీనికి యూజ్ అవుతారు? P2P ప్రాసెస్ కి ఏ కన్సల్టెంట్ యాడ్ అవుతారు చెప్పండి? ఎవరు యాడ్ అవుతారండి? ప్రొక్యూర్ టు పే. డన్, వెరీ గుడ్. ఏ కన్సల్టెంట్ దీనికి సూటబుల్ అవుతారు P2Pకి? MM సార్. MM అంటే మెటీరియల్. ఎస్. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఓన్లీ FI కన్సల్టెంట్స్ మాత్రమే ఉండరు. ప్రతి కంపెనీలో MM కన్సల్టెంట్స్ ఉంటారు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ SD కన్సల్టెంట్స్ ఉంటారు, కంపల్సరీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళను రిక్రూట్ చేసుకుంటారు. అంతవరకు FICO కన్సల్టెంట్ మెయింటైన్ చేస్తారు. ఓకే, బట్ వాళ్ళ వరకు పూర్తిగా FI కన్సల్టెంట్ తెలుసుంటుందా అంటే తెలుసుకుంటే మంచిదే. అంతవరకు అవసరం లేదు అనుకుంటే ఎలాగో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ వర్క్ అంతా వాళ్ళే చేస్తారు. ఒక మినిమం మనకు థియరీ అయినా దీని మీద తెలుసుకుంటారు. దీని యొక్క కాన్ఫిగరేషన్ మాక్సిమం 30-35 స్టెప్స్ ఉంటాయి. హైలీ ఇంపాసిబుల్ ఇది చేయాలంటే. ఓకే, ఇంకా పర్టికులర్ గా MM కన్సల్టెంట్ యొక్క పని అదే కాబట్టి అతని కంపల్సరీగా దీన్ని చేయాల్సిందే. బట్ మినిమం మనకు ఒక ఐడియా అనేది ఉంటే చాలు. ఓకే, బట్ మనం నేర్చుకుంటే ఇంకా బెటర్. బట్ కొంచెం చాలా డిఫికల్ట్, చాలా టైం టేకింగ్. ఇది చేసేసరికి మనము కంపెనీ కోర్స్ ఒక 3-4 ప్రాక్టీస్ చేయొచ్చు, అంత టైం టేకింగ్ తీసుకుంటుంది. ఓకే, సో ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అంటే అది సాల్వ్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. ఓకే, అంత టైం తీసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, P2P ప్రాసెస్ లైక్ ప్రొక్యూర్ టు పే ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ obtaining and managing the raw material needed for manufacturing product and providing services. సో కరెక్ట్ మీనింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? మెటీరియల్ మేనేజ్మెంట్ చెప్పండి, ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి అమ్మా. సౌండ్ వస్తుంది స్వామి గారు మీ బ్యాక్ ఎండ్ లో, చెప్పండి. అసలు ఎందుకు యూజ్ చేస్తారండి P2Pని? చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ కు సంబంధించిన రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం, ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ యొక్క ప్రాసెస్. సో ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నావు ఆ క్వాంటిటీకి సంబంధించి మార్కెట్ లో వెండర్స్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, నీకు కావాల్సిన రా మెటీరియల్ ప్రైస్ ఎంత ఉంది, సో వాళ్ళు అప్పుగా నీకు స్టాక్ ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇస్తే ఏ విధంగా ఇస్తారు, వాళ్ళ యొక్క అక్విజిషన్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది MM మెటీరియల్లో మనకి P2P సైకిల్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా మన సబ్జెక్ట్ అనేది తీసుకుని వెళ్తాం. ఇక్కడ చూడండి, 2 రకాల సైకిల్స్ ఇచ్చాను, ఎలాగైనా తీసుకుంటారు. సో MRP మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, వెండర్ సెలెక్షన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీవ్డ్, ఇన్వాయిస్ రిసీవ్డ్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్, ఇలాగైనా వెళ్తారు. MRP కొటేషన్, వెండర్ సెలెక్షన్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీప్ట్, ఇన్వాయిస్ రిసీప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్, ఇలాగైనా వెళ్తారు. ఓకే, సో ఫస్ట్ చూడండి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే MRP అంటారు. దీన్ని మనం MRP అని మనం చెప్తాం. సో ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు MRP అనేది మీరు చూస్తారా చూడాలా చెప్పండి? ఏ ప్రోడక్ట్ కొనడానికైనా మీరు వెళ్ళినప్పుడు MRP చూస్తారా? MRP అనేది మ్యాండేటరీ కదా.
ఒక సప్లయర్ తో మనము కొలాబరేటరీ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఒక 10 మందిని మార్కెట్ లో మనము అడిగి తెలుసుకుంటాం. తెలుసుకుంటే మనకే బెటర్ అవుతుంది. ఎస్, జస్ట్ ఒక 3-4 షాప్స్ పక్కనే తగ్గించవచ్చు. ఇప్పుడు నువ్వు 100 రూపీస్ పెట్టావు, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే 50 రూపీస్ కి వచ్చింది. మారచ్చు, కొత్తగా బిజినెస్ పెట్టింటే డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, అన్ని ఉంటాయి కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి, వాట్ సప్లైడ్ మెటీరియల్ యూ విల్ నీడ్ అండ్ వెన్ యూ విల్ నీడ్ ఇట్ కంట్రోల్స్ ఎంఆర్పి ప్రొసీజర్. నీ బిజినెస్ కి రా మెటీరియల్ ఎప్పుడైతే అవసరం అవుతుందో, ఏ సిచ్యువేషన్ లో అయితే అవసరం అవుతుందో అప్పుడు కంపల్సరీగా ఆ మెటీరియల్ వాల్యుయేషన్, దాని యొక్క ప్రైజు, ప్రొసీజర్ కంపల్సరీగా కంట్రోల్ చేసే విధంగా నువ్వు సెటప్ చేసుకోవాలి. ఓకే, ఎంఆర్పి అనేది కంపల్సరీ మీనింగ్. తర్వాత మార్కెట్ లో వెండర్ సెలక్షన్ వెళ్ళింటారు, ఒక 10 మంది దగ్గర వెళ్ళింటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లు చెప్తూ ఉంటారు. వారి దగ్గర నుంచి ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే కొటేషన్ తీసుకుంటాం. ఒక 5 మెంబర్స్ వెండర్స్ దగ్గర కొటేషన్ తీసుకుని కంపేరింగ్ చేసుకుంటాం. సో ఏ వెండర్ ఏ కొటేషన్స్ ఎంత ప్రైజెస్ కి ఇస్తున్నాడు, ఫస్ట్ కొటేషన్ తీసుకుంటాం. తర్వాత రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. ఓకే, ఈ కొటేషన్స్ తెచ్చుకొని ఒక వెండర్ని లేదా 2 వెండర్ని సెలెక్ట్ చేసుకుంటాం. రిక్వెస్టింగ్ పొటెన్షియల్ వెండర్స్ టు సబ్మిట్ ఏ కొటేషన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కొటేషన్ కంటైన్స్ వెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏ వెండర్ యొక్క టర్మ్స్ కండిషన్స్ బాగుంటాయో ఆ వెండర్ కి నువ్వు ఏం చేస్తావు అంటే రిక్వెస్ట్ పెట్టుకుంటావు. ఎస్, అతని యొక్క ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, ఇతనైతే మనకి సెట్ అవుతారని చెప్పేసి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేయడానికి ఆ పర్సన్ కి మీరు రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా మీరు అతన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. చేసుకుని పర్చేజ్ రిక్వెషన్ అనేది సెటప్ చేసుకుంటారు. అంటే ఏంటి, సో ఒక వెండర్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ వెండర్ కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకున్న తర్వాత మన బిజినెస్ కి ఆ స్టాక్ పర్చేజ్ చేయడానికి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఆ అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి. పర్చేజ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎస్డి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎంఎం డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ దానికి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ దానికి ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది ఫైనల్ గా రిక్వెజిషన్ అనేది మీకు ఫైనాన్స్ టీమ్ అనేది అప్రూవ్ చేయాలి. ఆ ఫైనాన్షియల్ టీమ్ అప్రూవ్ చేస్తేనే మీకు ఎంత అమౌంట్ కావాలంటే అప్పుడు ఆ ఫైనాన్స్ టీమ్ అనేది అప్రూవ్ చేస్తేనే మీకు రీచ్ అవుతుంది. ఆ ఫైనాన్స్ టీమ్ అనేది అప్రూవ్ చేయకపోతే ఆ అమౌంట్ మీకు రీచ్ అవ్వదు. దీనే పర్చేజ్ రిక్వెజిషన్ అంటారు. ఓకే, ఒక రిక్వెజిషన్ అనేది రైజ్ చేయాలి, మాకు ఇంత డబ్బులు అవసరం ఉంది, ఈ స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేయాలి, మీరు అప్రూవ్ చేయండి అనేసి. ఓకే, ఇలా ఒక్కొక్క కంపెనీ ఫార్మాట్స్ ఒక్కొక్కలా ఉంటాయమ్మా. అందరి ఫార్మాట్స్ ఇలాగే ఉంటాయని కాదు, మారుతూ ఉంటాయి. నేమ్, అడ్రస్, ఐటమ్, క్వాంటిటీ, డిస్క్రిప్షన్, యూనిట్ ప్రైస్, టోటల్, ఇలా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఆర్డర్ ఫామ్ అనేది పంపిస్తారు. ఆ ఆర్డర్ ఫామ్ లో ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఆర్డర్ టైప్, వెండర్, మెటీరియల్, క్వాంటిటీ, పర్చేజ్ ప్రైస్, డెలివరీ డేట్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అండ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి. సో వన్స్ పర్చేజ్ ఆర్డర్ ఇస్ క్రియేటెడ్, పర్చేజింగ్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. పర్చేజ్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ పర్చేజ్ ఆర్డర్ టు వెండర్. వెండర్ సప్లైడ్ గూడ్స్ అండ్ బిల్స్ టు ది కంపెనీ అకార్డింగ్లీ. ఆ ఆర్డర్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉండాలనేది ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫార్మాట్ చేయించుకుంటుంది. అందరికి ఇలాగే ఉంటాయని కాదు, కానీ వాళ్ళకి నచ్చినట్టుగా ఫార్మాట్స్ అనేది చేయించుకుంటారు. తర్వాత ఫైనల్ గా సో పర్చేజ్ ఆర్డర్ పెట్టిన తర్వాత గూడ్స్ రిసిప్ట్ అంటాం. ఓకే, దీన్ని మీగో ప్రాసెస్ అంటారు.
మీగో ప్రాసెస్. ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు మాన్యువల్ గా అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ జరిగినా చెప్పినా సరిపోతుంది. When organization received goods received posted in SAP using T code MIGO. Accounting entry for goods receipt is follows. Inventory account data to GRIR clearing account. Goods receipt plus invoice receipt under GRIR clearing. ఇది ఇంటర్వ్యూలో మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ MIGO అంటే ట్రాన్సాక్షన్ ఏంటి అన్నప్పుడు మీరు చెప్పాలి. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి. తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇన్వాయిస్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ SB యూజింగ్ T కోడ్ MIRO. ఓకే, సో ఎప్పుడైతే ఇన్వాయిస్ మనము రిసీవ్ చేసుకుంటామో మీరో ప్రాసెస్ లో ఇది ఎంటర్ చేయాలి. GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్తాం. ఇది మీరు మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అడిగినప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది. అదే ఇన్వాయిస్ తప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి. ఎవరికి? వెండర్స్ కి. F-50 ద్వారా చేస్తారు, ఆటోమేటిక్ F110 ద్వారా చేస్తారు. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని మీరు చెప్పాలి. తర్వాత రీకన్సిలేషన్. చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు వెండర్ పేమెంట్ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా సార్. బ్యాంక్ అకౌంట్ కి బ్యాంకు క్లియరింగ్ అకౌంట్ కి తేడా ఏంటి సార్? బ్యాంక్ వెండర్ టు బ్యాంక్ కదా సార్. బ్యాంక్ కి బ్యాంకు క్లియరింగ్ కి తేడా ఏంటి సార్? తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఇప్పుడు ఏదైతే బ్యాంకులు పే చేస్తున్నావో దాన్ని క్లియర్ చేయడం. పర్టికులర్ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకే కదా నువ్వు పే చేస్తావు. దానికి ఏమంటే పేరు అనేది ఏంటి? SBI బ్యాంక్, ఓకే, HDFC బ్యాంక్ అని పెట్టుకోకుండా బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని రాసుకోవడం అంతే. పర్టికులర్ బ్యాంక్ నేమ్ పెట్టుకుందాం, క్లియరింగ్ అని ఏమి ఉండదు. ఓకేనా? అది ఇంటర్వ్యూలు అడిగినా కూడా వెండర్ టు బ్యాంకు క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలా సార్? ఫుల్ గా చెప్పాలా? ఎనీ బ్యాంక్ కదా, పర్టికులర్ బ్యాంక్ అనేది ఉండదు కదా. అక్కడ వాళ్ళు ఏ బ్యాంక్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఓకే, వాళ్ళు వాడికి అర్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు SBI బ్యాంక్ అంటావు, అక్కడ సిటీ బ్యాంక్ ఉంటే పర్టికులర్ ఒక బ్యాంక్ అనేది మెన్షన్ చేయకుండా బ్యాంక్ క్లియరింగ్ అంటే ఏదైనా కావచ్చు అని. ఓకే సార్, అట్లా అన్నమాట. అది మీనింగ్ అంతే, జస్ట్. ఓకే, రీకన్సిలేషన్. ఆఫ్టర్ రిసీవింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ SAP. ఆటోమేటిక్ రీకన్సిలేషన్ హ్యాపెన్స్. We have accounting entries follows. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. అది మెయిన్ బ్యాంక్ అకౌంట్ పేరు ఏదైతే ఉంటుందో అది మీరు చెప్పుకోవచ్చు. అది HDFC సిటీ బ్యాంక్ ఏదైతే కాదు, మీ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ ఏదైతే ఉంటుందో రీకన్సిలేషన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి దాన్ని మనం రీకన్సిలేషన్ చేసుకుందాం. ఇది రీకన్సిలేషన్ యొక్క అకౌంటింగ్ ట్రాన్సాక్షన్. ఇది మనం P2P సైకిల్ అంటాం. P2P సైకిల్. సో ఇది చేయాలంటే చాలా టఫ్ గా ఉంటుంది. దీని కన్సల్టెంట్ మాత్రమే దీన్ని ఇన్వాల్వ్ అవుతాడు ఆల్మోస్ట్. బట్ మీరు చేయగలిగితే బెటరే. ఓకే, అది మీ చాయిస్ చేయడం. ఎందుకంటే మీరు దీని మీద టైం ఎక్కువ కేటాయించారంటే మిగతాటి చేయలేదు. మిగతాటి కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఓకే, చాలా టైం పడుతుంది. బట్ మినిమం ట్రాన్సాక్షన్స్ మనం తెలుసుకోగలిగితే చాలు. ఓకే, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు టైం ఉంది దీన్ని చెయ్యాలి అనుకుంటే ఆ వీడియో చూసి మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే.